భారత ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఘట్టం ఎన్నికలు. అయితే ప్రతి ఎన్నికల్లోనూ మనల్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య దొంగ ఓట్లు. ఒకరి ఓటు మరొకరు వేయడం, చనిపోయిన వారి పేరుతో ఓట్లు వేయడం లాంటి అక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం. వీటికి శాశ్వతంగా చెక్ పెట్టే సమయం ఆసన్నమైందా అంటే అవునని అంటోంది సుప్రీంకోర్టు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శక పెంచేందుకు పోలింగ్ బూత్లలో బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరి చేయాలన్న డిమాండ్పై సర్వోన్నత న్యాయస్థానం తాజాగా కీలక అడుగు వేసింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం మరియు భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అసలు ఈ పిటిషన్ ఏంటి? సుప్రీంకోర్టు ఏమన్నది? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆయన ప్రధాన డిమాండ్ ఒక్కటే: ఓటింగ్ సమయంలో ఓటరును గుర్తించడానికి కేవలం ఓటర్ ఐడి లేదా వేలికి వేసే సిరా చుక్క సరిపోదు. ఆధునిక సాంకేతికతను వాడుకోవాలి. ఓటర్ పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు వారి వేలిముద్రలు లేదా కంటిపాప ఆధారిత బయోమెట్రిక్ గుర్తింపును తప్పనిసరి చేయాలని ఆయన కోరారు. ఇలా చేయడం వల్ల ఒక పౌరుడు ఒకే ఓటు అనే సూత్రం 100% అమలవుతుందని, నకిలీ ఓట్లకు అసలు ఆస్కారమే ఉండదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ జయమాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానాన్ని హఠాత్తుగా అమలు చేయడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. అయితే భవిష్యత్తులో జరిగే లోక్సభ మరియు శాసనసభ ఎన్నికల నాటికి ఇటువంటి సాంకేతికతను పరిశీలించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. అందుకే దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి నోటీసులు పంపింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మన దేశంలో ఇప్పటికే ఆధార్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం ఓటరు కార్డును ఆధార్తో అనుసంధానించే ప్రక్రియ కూడా జరుగుతోంది. కాబట్టి పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ అమలు చేయడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ బయోమెట్రిక్ విధానం అమల్లోకి వస్తే బూత్ క్యాప్చరింగ్, ఇంపర్సనేషన్, ఇతరుల పేరుతో ఓటు వేయడం వంటి అక్రమాలు చరిత్రగా మారిపోతాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైంది. ఆ ఓటు సరైన వ్యక్తి మాత్రమే వేసినప్పుడే నిజమైన ప్రజా తీర్పు వస్తుంది. మరి సుప్రీంకోర్టు నోటీసులకు కేంద్రం, ఈసీ ఎలాంటి సమాధానం ఇస్తాయో వేచి చూడాలి. ఎన్నికల సంస్కరణలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.